వల్ల శిక్షించబడి పక్షులుగా మారిన మనుషులు ఆ కొండ ప్రాంతాల్లోనే బతుకుతుండేవారు. వాళ్లే నిన్ను మృత్యువు నుంచి కాపాడి పక్షిగూడు లాంటి దోణిలో పెట్టి తోడుగా గుడ్డును పెట్టి నదిలో వదిలారు. మరి శపించబడ్డ మనుషుల్లో సూర్యుడు కూడా ఒకడా? అందుకే మాట్లాడుతున్నాడు. మీ అమ్మను నాన్నను నల్ల చిరుత చంపిందని జలంధరుడు అబద్ధం ఆడాడు. యవనరానికి పెళ్ళయింది. ఒక ఆడపిల్ల పుట్టగానే ఆమె భర్తను కూడా జలంధరుడే చంపి ఎప్పటిలాగే నల్ల చిరుతే చంపిందని అందరినీ నమ్మించాడు. యవనరానికి ఏం జరుగుతోందో కూడా తెలియదు. వాణ్ణి గుడ్డిగా నమ్మింది. యువరాణిగా ఉన్న యవనరాణి తనకు తానే కిరీటం పెట్టుకుని రాణి అయ్యింది. కాని ఆనాటి నుంచి జలంధరుడే అన్నిటికీ సూత్రధారి. జంబూక సిద్ధుడు జలంధరుడి ద్వారా చావురాని వరమిచ్చే బలిపూజ చేయమని రాణికి చెప్పాడు. రాణి కూడా ఆ ప్రలోభానికి లొంగిపోయి అమాయకురాలైన ఆ రాణి చేత ప్రతి సూర్యగ్రహణం రోజు పౌర్ణమి నాడు పుట్టిన ఒక స్త్రీని బలి ఇచ్చే ఆ పూజను చేయించాడు. 18 సార్లు ఈ పూజను ఆపకుండా చేస్తే రాణికి చావులేని వరం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మచారి అయిన జలంధరుడు రాణితో సంబంధం పెట్టుకుంటే చావురాని వరం అతనికి వస్తుంది. చివరిగా రాణిని కూడా చంపేద్దామనే పన్నాగం పన్నాడు. 17 సార్లు ఏ అంతరాయం లేకుండా బలి పూజను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది 18వసారి. రేపే సూర్యగ్రహణం. ఇదే చివరి పూజ. మనోహర, ఆ పూజను జరగకుండా ఎలాగైనా నువ్వే ఆపాలి. ఆ పూజ జరిగితే మానవ జాతే వాడి చేతికి చిక్కి మట్టి పాలైపోతుంది. దాన్ని ఆపడం నీకు మాత్రమే సాధ్యం. ఎక్కడన్నా మనోహరుడు కనపడటం లేదు. నాతో చెప్పేళ్ళాడా? ఏంట్రా అన్నబుద్ధం మీద చేసే అలవాటు? పట్టుబడ్డావా? మరి మనోహరుడు ఎక్కడా? అదా కేవలం మేము నాటులో వేషం వేయించిన వాటి కదా మీరు అడగాలి. మమ్మల్ని చూసి దండం పెట్టి బానిస కుక్కవి మా ముందే తోకజాడు. మాకు మిత్రులుగా వస్తే ఆదరించడమో తెలుసు, శత్రువులుగా వస్తే అంతం చేయడమో తెలుసు. ఇందులో చాలా వరకు అర్థాలు తెలిసాయి. పేరు మార్చు బలం వస్తుందంటే అవును, నువ్వు మనోహరుడు కదా, బేతాడు అని తెలియగానే బాగా వచ్చింది. ఒత్తిడి చేస్తే ఒంటికెళ్ళు. ఒక్కటే అర్థం కాల. ఏముంది, ఒత్తిడి ఏర్పడితే ఒంటిగా బేతాల పరీక్షకి వెళ్ళు అని అర్థం. వెళ్ళాను, గెలిచాను కదా. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. దీనికి అర్థం ఏంటి? భూలోకం మాలకం జంబా, మీరు పైన రాణి బలిపీఠ ఉన్న గదికి వెళ్ళాలి. కొణంగి లంబా, మీరు చెరసాలకు వెళ్ళి తాతయ్యని ఎలాగైనా కాపాడాలి. సూర్యుడు, కోట చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాలని నువ్వే చూసుకోవాలి.
వచ్చే ఉదయం ప్రజల జీవితాల్లో వెలుగు నింపే శుభోదయం కావాలి. మనోహరుడు రజకుడిని వెళ్లి కలిశాడు. వాడిని చావ చేత కొట్టి నిజాలు రప్పించాను. ఏంటా నిజం? మన సామ్రాజ్యాన్ని మిమ్మల్ని సమూలంగా అంతం చేయడానికి ఆ కింకిణి దేశం నుంచి వచ్చిన హంతకుడే ఆ మనోహరుడు. మనోహర, నన్ను అంతం చేస్తావా? మీరు పూజ మొదలు పెట్టండి. ఆ మనోహరుడిని నేను పట్టుకుంటాను. నువ్వు మరణాన్ని వెతుకుంటూ వచ్చావు మనోహర. మరణాన్ని చూస్తే అందరూ భయపడతారు, వీరుణ్ణి చూస్తే మరణమే భయపడుతుంది. ఒంటి కంటోడు కూడా లోపలే ఉంటాడు కదనా. ఇప్పటికే భయంతో ఒంటికి తొస్తున్నాను, నువ్వు ఇంకా భయపెట్టగరా. ఎక్కువగా సంతోషపడకు మనోహర. నేను ఈ కోటకు దళపతి. నువ్వు ఈ కోటకి మాత్రమే దళపతివి. నేను నీ తలరాతని మార్చే జనసేనకే దళపతి. పచ్చకప్ప, ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా? ముందుకెళ్ళాలా? పడరా.